ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 121వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయం రాకుండా కాపాడుతాడంట. అపాయాలు వస్తాయి కానీ వాటి నుంచి కాపాడుతాడు. గొర్రెల కాపరి ఎలాగైతే జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తాడో, ఎక్కడైతే క్షేమం ఉందో అక్కడికే నడిపిస్తాడో, ఎక్కడైతే వాటికి సమృద్ధి ఉందో ఆ స్థలానికి నడిపిస్తాడో, అలాగా గొర్రెలను కాచినట్టుగా చాలా భద్రంగా ఏ అపాయం రాకుండా కాపాడుతాడంట. ఒకవేళ అపాయం వచ్చినా కూడా మరి 99 గొర్రెలను ఒక దగ్గర ఉంచి క్షేమకరమైన స్థలంలో ఉంచి ఒక గొర్రె పిల్ల కోసమై దాని యొక్క భయమును, బాధను, నొప్పిని, మరి అపజయాన్ని తీసేయడానికి వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాడంట. అపాయాలు వస్తాయి కానీ అపాయంలోంచి పడిపోకుండా దేవుడు కాపాడుతాడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ లోకంలో అపాయాలు వస్తాయి. సింహంలాగా గర్జించు సింహంలాగా సాతాండు ఎప్పుడు మింగుదామా అని చూస్తూ ఉన్నాడు. కానీ వాటికి దొరకకుండా మనల్ని కాపాడుతాడు అని దేవుని వాక్యం మనకి ధైర్యపరుస్తుంది. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ప్రాణం నాకు ఈ దేహంలో అంతమైనప్పటికీ పరలోకంలో తిరిగి అది అక్కడ దాని జీవితం కొనసాగుతుంది. ప్రాణానికి అంతం లేదు. దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు, నిత్య జీవాని కోసమై నీ ప్రాణాన్ని కాపాడుతాను అని. అపాయాలు వస్తాయి, ఈ లోకపరంగా అపాయాలు వస్తాయి, కానీ భద్రంగా కాపాడుతాను. ఎలాగైతే నోవాహుకు చెప్పాడు జలప్రళయం వస్తుంది అని. అప్పుడు నోవాహు తనను తన కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకొని ఓడలో తను సిద్ధపడ్డాడు. జలప్రళయం వచ్చింది, తుఫాన్లు వచ్చాయి, మరి వాటన్నిటి మధ్యలోంచి కూడా దేవుడు కాపాడాడు. కాబట్టి జలప్రళయాలు వస్తాయి కానీ అందులో కొట్టుకొని పోకుండా నోవాహు కుటుంబాన్ని ఎలాగైతే కాపాడాడో దేవుడు మన కుటుంబాన్ని కూడా మనల్ని కూడా అలానే కాపాడటానికి ఈ వాక్యం ద్వారా మనకి వాగ్దానము మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఈ లోకంలో మాత్రమే కాదు, తిరిగి ప్రాణాన్ని పరలోకంలో కూడా క్షేమకరంగా ఉంచుతానని చెప్తున్నాడు. దేవుని కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాస్తానన్నటువంటి గొప్ప గొర్రెల కాపరి నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రాణము, మా శరీరము నీ చేతిలో ఉన్నది నాయన. నీకు లోబడి నీ బిడ్డలుగా మేము కొనసాగడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఎలా నడవాలో నేర్పించమని, అపాయంలో కొట్టుకొని పోకుండా ప్రభా నీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.